ప్రభువునందు ఆధ్యాత్మిక స్నేహవృక్ష సహవాసంలో ఉన్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 7వ అధ్యాయము 23, 24 వచనములు. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడును. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడును. నోవహును అతనితో కూడా ఓడలోనున్నవన్నీయు మాత్రము మిగిలియుండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ, దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. ఇక ఆదికాండంలో మరి ఈ 7వ అధ్యాయంలో ఇక జలప్రళయం గురించి, దేవుని యొక్క నీతి గురించి, మరి ఓడ రక్షణకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. 150 దినాలు ఇక్కడ భూమిపై దేవుడు జలప్రళయం ద్వారా ఇక పాపిష్టి మానవాళిని, జీవరాశులను పూర్తిగా తుడిచివేసి కేవలం నోవహు కుటుంబాన్ని మరియు ఓడలో ఉన్న జంతువులను రక్షించినట్లు ఎంతో చక్కగా ఇక మనకు వాక్యము కనబడుతుంది. 150 రోజుల పాటు నీటి ప్రచండముగా కొనసాగిందంటండి. ఇది దేవుని యొక్క తీర్పు తీవ్రతను, మరి విశ్వాసుల యొక్క రక్షణను చూపుతుంది యొక్క వాక్యము. నేల మీదనున్న ప్రతి జీవరాశి, పశువులు, పక్షులు, పురుగులు తుడిచివేయబడును, సంపూర్ణంగా నాశనం అయిపోతాయి. ఇవన్నీ కూడా ఈ వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క నీతి, పాపము మితిమీరినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడని ఒక హెచ్చరికగా మనకి ఈ యొక్క వచనంలో కనబడుతుంది. దేవునికి లోబడినటువంటి నోవహు మరియు అతనితో ఉన్న వారందరూ కూడా ఓడలో మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదంతా రక్షణకు నిదర్శనము, సూచన కనబడుతుంది. ఓడలో ఉన్న వారందరూ కూడా సురక్షితంగా రక్షించబడ్డారు. కనవ వారందరూ కూడా జలప్రళయంలో కొట్టుపోయినట్టుగా మనం చూస్తున్నాం. 150 దినాలు నీరు భూమిపై ప్రబలినప్పుడు మరి జలప్రళయం యొక్క తీవ్రత, దేవుని యొక్క తీర్పు ఎంతకాలం కొనసాగిందో అన్నది మనకి తెలియజేస్తుంది ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మా 2వ పేతురు రాసినటువంటి పేతురు 2:5లో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరియు 7 కాపాడెను. చూశారు కదండి, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. ఆ జలప్రళయం నుండి నోవహు గారి యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. దేవుని దీర్ఘశాంతం ఇంకా మరి కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మందిని నీటి ద్వారా రక్షణ పొందిరని 1 పేతురు రాసిన పత్రిక 3:20లో మనం చూస్తున్నాం. నీటి ద్వారా రక్షణ. ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా నీటిలోనే రక్షించబడ్డారు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత చక్కటి యొక్క దేవుని యొక్క ఏర్పాటు, ప్రణాళిక. నోవహు అతనితో కూడా ఓడలున్న మరి మాత్రమే మిగిలి ఉన్నారు. ఎంతో మరి యొక్క 40 రాత్రులు 40 పగళ్ళు మరి చూశారు కదా. 150 రోజుల పాటు ఆ ప్రచండమైనటువంటి వర్షం కురవడం, ఎంతోమంది దాంట్లో కొట్టుకుపోవడం మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నాశనానికి గురవుతున్నారు, దేవుని మాట లెక్క చేయకుండా.
మరి ఎప్పుడైతే నోవహు గారు దేవునితో నడిచి నీతిగా బ్రతికారో వారి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. అంత చక్కటి యొక్క 7వ అధ్యాయంలో ఎంతో మంచి దేవుడు మరి ఓడలో ప్రవేశించటము, మరి వారి యొక్క కుటుంబం అదేవిధంగా వారి యొక్క జాతుల ప్రకారముగా మరి జతలుగా దాంట్లోకి వెళ్ళడము, దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఆ యొక్క తలుపులు మూయబడటము, అదే రీతిగా జలప్రలయం మరి ఆ వర్షం కురవడం అనేది మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క ఓడలో ఉన్న వారందరూ కూడా సురక్షితంగా రక్షించబడ్డారు. రక్షణ పొందారు. మరి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, ఆదికాండములో ఇంకా అనేకమైనటువంటి అంశాలు దేవుడు వ్రాయించి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. దేవుని యొక్క మాట వినాలి. దేవునికి లోబడాలి. దేవునితో నడవాలి. నీతిగా బ్రతకాలి. మనము మన కుటుంబం రక్షించబడాలి. దేవునికి ఏ విధమైనటువంటి ఆయాసకరమైనటువంటి క్రియలు మనలోంచి తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన చేరదీస్తాడు. దేవునికి ఏ రీతిగా అయితే నోవహు గారు లోబడ్డారో, మరి ఓడలో ఉన్న వారందరూ ఎవరి రీతిగా అయితే రక్షించబడ్డారో, కుటుంబముగా ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క ఓడలో ప్రవేశించే రీతిగా, దేవుని యొక్క రక్షణ ఓడలో ప్రవేశించే రీతిగా మన జీవితాలు ఉండాలి. అనేక మంది నశించిపోతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థిద్దాం. నోవహు గారు ఏ రీతిగా అయితే ప్రకటించారు ఈ యొక్క రక్షణ సువార్తను, మనము కూడా ఆ రీతిగా మనము అనేక మంది కొరకు ప్రార్థించి దేవుని మాటలు తెలిపే రీతిగా ముందుకు కొనసాగిపోదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా అనేకమైనటువంటి ఉపద్రవాలు మరి జలప్రలయం నుండి ఈ యొక్క లోకంలో ఈ యొక్క భూమి మీద జరిగే ఉపద్రవాల నుండి దేవుడు మనందరిని రక్షించాలని మనము ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగిపోదాం. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.